ప్రైజ్ ద లార్డ్. చేరువచ్చిన మీకు అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు శుభాలు తెలియచేయుచున్నాను. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన లేఖన భాగము కీర్తనలు 91:14. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేనతన్ని తప్పించెదను, అతడు నా నామం ఎరిగినవాడు గనుక నేనతన్ని గణపరచెదను. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. చేరువచ్చిన మీకు అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు శుభాలు తెలియచేయుచున్నాము. ఈ దినము దేవుడు తన కృపను బట్టి రాత్రంతా మనకు దేవుడు చక్కటి నిద్రనిచ్చి ఈ దినాన మరొక దినాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. ఆయన కృప మనల్ని నిరంతరము వెంబడిస్తూ ఉంది. కృప వెంబడి కృపతో ప్రభు మనల్ని ఆదరిస్తూ ఉన్నాడు, నడిపిస్తూ ఉన్నాడు. ఈ దినము మనము పొందుకున్న ప్రతి ఒక్కటి ఆయన కృప లేనిదే మనమేమి చేయలేం, ఆయన తోడు లేనిదే మనమేమి చేయలేం. మనం అనుకుంటాం సొంత జ్ఞానము వలన, మన సొంత ఆలోచన వలన, మన సొంత శక్తి వలన నాకు ఇది జరిగింది అని మనం అనుకుంటాం. కానీ ప్రభువు తోడు మనతో లేకపోతే, ప్రభు యొక్క తోడు, ఆయన యొక్క జ్ఞానము, ఆయన యొక్క శక్తి, ఆయన శక్తి మనలోకి ప్రవేశించకపోతే మనం ఏమి చేయలేం. ఈ లోకంలో మనం ఏదైనా సాధించాలంటే మన జ్ఞానము చాలా శూన్యం. ప్రభువు మనతో ఉంటే, మన జ్ఞానముతో పాటు ఆయన జ్ఞానము కూడా తోడై ఉంటే, మన మాటతో పాటు ఆయన మాట కూడా తోడై ఉంటే, మోషేతో ప్రభు అంటాడు, నీ నోటికి నేను తోడుగా ఉన్నానని. చూడండి, ఆయన మాట మనకు తోడుగా ఉండాలి, ఆయన నోరు మన నోటికి తోడుగా ఉండాలి. కాబట్టి ఈ లోకంలో మనం ఏదైనా సాధించగలుగుతాం. ఈ దినము మనము కొన్ని విషయాల కొరకు ఆలోచిద్దాం. యేసు తన గురించి ఇప్పుడు నేనున్నాను, నాతో కొంతమంది స్నేహితులు జీవిస్తూ ఉన్నాడు కొద్ది కాలంగా. నేను వారిని అడిగాను, మీరు నాతో జీవిస్తున్నారు కదా, మీరు నాతో స్నేహం చేస్తున్నారు కదా, నా గురించి మీరేం ఆలోచిస్తున్నారు, నా గురించి మీరు ఏమని అడుగుతున్నారు? అందుకే మత్తయి సువార్త 16:15 పేతురు సీమోనును పిలిచి ప్రభు అని అడుగుతాడు, నా గురించి మీరేమనుకుంటున్నారు? చూడండి, వారు ఇచ్చిన సమాధానము ఏ విధంగా ఉందంటే, అయ్యా నువ్వు నజరేయుడైన యేసు ప్రభు యొక్క కుమారుడు అని నేను విశ్వసిస్తున్నాను, నేను నమ్ముచున్నాను, నీవు గొప్ప దేవుడు అని. చూడండి, ఆయన నామం. ఈరోజు నీవు నేను ప్రభు గురించి ఏమనుకుంటున్నాం? ఆయన నామాన్ని విశ్వసిస్తున్న నీవు నేను ఏమని ఒకసారి ఆలోచిద్దాం. కీర్తనలు 91వ కీర్తన 14 దినము మనం మూలవాక్యంగా తీసుకుందాం. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేనతన్ని తప్పించెదను, అతడు నా నామము నెరిగిన వాడు గనుక నేనతన్ని గణపరచెదను. హల్లెలూయా. ఆయన నామాన్ని ఎరిగిన వాడు గనుక. నామం, దేవుని యొక్క నామం. నీవు నేను కొంతమంది పుట్టుక నుంచి వాళ్ళ తాత ముత్తాతల కాలం నుండి క్రైస్తవులుగా జీవించిన వాళ్ళు ఉంటారు. లేదు, మార్గంలో అన్యులుగా జీవిస్తున్నవారు, రక్షణ లేనివారు, కొద్ది మాటలు విని దేవుడు చేసిన గొప్ప కార్యాలను తలుచుకుంటూ ఆయన స్తుతిస్తూ అన్యులుగా ఉన్నవారు బాప్తిజం అనుభవంలోకి వచ్చి వారు క్రైస్తవులుగా మారినటువంటి వారు ఉంటారు. ఇంకా ఎంతోమంది రకరకాలుగా అమ్మా యేసు ప్రభుని నువ్వు ఏ విధంగా విశ్వసించావు, యేసు ప్రభుని ఏ విధంగా నువ్వు సొంత రక్షణగా అంగీకరించావంటే చాలామంది చాలా సాక్ష్యాలు చెప్తారు. నా జీవితము మురికి అయినా నా జీవితాన్ని దేవుడు ముత్యముగా మార్చాడు, ఈరోజు ఆయన నన్ను కడిగాడు, నా కుటుంబాన్ని ఆశీర్వదించాడు, ఈరోజు మేము ఇలా ఉన్నామంటే దానికి కారణము ప్రభు కృప. ఆయన నామాన్ని మేము విశ్వసించాం కనుక మేము ఇట్టి కృపను పొందుకున్నామని చాలామంది సాక్ష్యం చెప్తాడు. ఏంటి నామం? నామాన్ని విశ్వసించిన వారు ఏం చేశారు? ప్రభువుని విశ్వసించిన వారు, ప్రభువు గురించి తెలుసుకున్నవారు, ఆయన నామంలో పొందుకున్న శక్తి ఏమిటి? మనం ఈ దినాన్ని జ్ఞాపకం చేసుకుందాం. ఒక భక్తుడు అంటాడు, యేసయ్య నామములో శక్తి ఉంది. ఎందుకు భక్తులు ఈ విధంగా రాశారంటే ఆ అనుభవంలోకి వారు వెళ్ళారు కనుక, ఆ నామం యొక్క శక్తి వారికి తెలుసు కనుక, ఆ శక్తి వారిని ఏ విధంగా ఆదరించిందో వారు రుచి చూచారు కనుక ఆనందంతో కొంతమంది భక్తులు రాసుకున్నటువంటి పాటలు మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుంటున్నాం. చూడండి, యేసు ప్రభు యొక్క నామం. మోషే ప్రభు యొక్క నామాన్ని ఎరిగాడు. ఏ విధంగా ఎరిగాడు? ఏ విధంగా విశ్వసించాడు ఆయన నామాన్ని?
ఈరోజు నా దగ్గరకు వచ్చి నువ్వు పలాని వ్యక్తిని లేక పలాని పెద్దవారు ఉన్నారు, వారిని నువ్వు నమ్ముతున్నావా, వారు నిన్ను పిలిచి నాతో పాటు నువ్వు అడవికి వస్తావా, ఒక 4 రోజులు నాతో సంచరిస్తావా అని ఎవరో ఒక పెద్దవాళ్ళు అడిగినప్పుడు మనం ఆలోచిస్తాం, వీరెవరో నాకు తెలియదు, వీరు నాకు అసలు పరిచయం లేని వారు, వీరు పిలిస్తే నేను ఎలా రావాలి, వీళ్ళు పిలిస్తే నేను ఆ మృగాల మధ్యలోకి ఎలా రావాలి అని మనం సందేహపడతాం. అదేవిధంగా చూడండి, మోషేని దేవుడు దర్శించి నీవు ఐగుప్తులో ఉన్న ఇజ్రాయేల్ ప్రజల్ని విడిపించడానికి నేను నిన్ను ఎన్నుకుంటున్నాను, ఆ ప్రజల యొక్క ఆవేదన నేను ఆలకించాను, వాళ్ళ యొక్క సమస్యలు నేను చూశాను కనుక నేను నిన్ను ఏర్పరచుకుంటున్నాను అని అడిగిన వెంటనే ఆయన సందేహపడుండొచ్చు, ఆలోచించుండొచ్చు, నేను ముసలివాడినయ్యా, నాకు ఎక్కడ శక్తి ఉంది, ఆ రాజుని నేను ఎదిరించడానికి ఎక్కడ నాకు శక్తి ఉందంటే ఆయన కృప, ఆయన నామము మోషేకి శక్తిని అనుగ్రహించింది. హల్లెలూయా. ఆయన నామములో మోషే, ప్రభా నేను, వాళ్ళు అడుగుతారు, మీరు మమ్మల్ని పిలిచి రమ్మంటున్నారు, నేను వారికి ఏం సమాధానం చెప్పాలి, నన్ను ఎవరు పంపించారంటే నేను వారికి ఏం చెప్పాలన్నప్పుడు నిర్గమకాండ 3వ అధ్యాయంలో అంటాడు, నేను ఉన్నవాడనని వారితో చెప్పు, నేను అనువాడను, నేను ఉన్నవాడను. చూడండి, యేసు ప్రభు ఉన్నవాడు, ఆయన నామములో శక్తి ఉంది అంటే మోషే నడిచేవాడు కాదు, మోషే ముందుకు వెళ్ళేవాడు కాదు, సాహసం చేసి ఆ రాజుని ఎదిరించేవాడు కాదు. ఈరోజు మోషే సాహసం చేసి రాజు దగ్గర నిలబడి ఆ ప్రజల పక్షాన నిలబడ్డాడంటే దానికి కారణం, నన్ను పంపినవాడు నమ్మదగినవాడు, నన్ను పంపిన వాని శక్తి చాలా గొప్పది, ఏది చేయడానికైనా ఆయన నాకు కృపనిస్తాడు. చూడండి, అబ్రహాముని కూడా, అబ్రహామా నీ తండ్రి ఇంటిని విడిచిపెట్టమని 12వ ఆదికాండం 12వ అధ్యాయంలో నువ్వు విడిచిపెట్టి, నీ సొంత బంధువులు విడిచిపెట్టి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళు అన్నప్పుడు మరో మాట మాట్లాడకుండా దేవుని మాటకు విధేయుడు చూపించినట్టు మనం చూస్తున్నాం. విధేయత చూపించాడు దేవుని మాటకు, లోబడ్డాడు దేవుని మాటకు. ఎందుకు లోబడ్డాడు? ఆయన నామం గొప్పది కనుక, ఆయన నామములో శక్తి ఉంది కనుక. దేవుడు గొప్పవాడు, ఆశ్చర్యకరుడు, అద్భుతకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి గనుక ఆయన్ని నమ్మి వెంబడిస్తే, ఆయన్ని నమ్మి సకలము విడిచిపెడితే గొప్పగా దేవుడు ఆయన చెప్పినట్టుగా ఆశీర్వదిస్తాడు. ఈరోజు చాలామంది సేవకులు నేను వింటూ ఉంటాను చాలా దగ్గరలో. నేను సేవలోకి వచ్చిన తర్వాత ఆయా ఆ యొక్క మాటలు విని ఈ యొక్క వస్తున్న ఈ ఒత్తిడి వల్ల నేను చాలా దూరం అయిపోయాను దేవునికి. నాకు ఏదేదో ఆలోచనలు వస్తున్నాయి, నాకు సూసైడ్ చేసుకోవాలని ఆలోచన వస్తుంది. ఒకసారి జ్ఞాపకం చేసుకోండి, సేవకులు పిలువబడిన వారు సూసైడ్లు చేసుకోవడానికి కాదు, సూసైడ్లు ఆపడానికి వచ్చినాం మనందరమే. హల్లెలూయా. ఈరోజు చాలామంది హృదయాల్లో, చాలామంది యువకులు కానీ యువతులు కానీ కుటుంబ సమస్యల వల్ల మరణించాలి, మరణమే ఒక ఆలోచనగా, మరణమే ఒక జీవితంగా ఎంతోమంది నిరుత్సాహ స్థితిలో ఉంటారు. ఆ నిరుత్సాహ స్థితిలో ఉన్న వారిని లేవనెత్తడానికి మనం పిలువబడున్నామన్న సంగతిని గుర్తుపెట్టుకోండి. హల్లెలూయా. యేసయ్య నామం మన దగ్గర ఉంది. చూడండి, అపోస్తుల కార్యంలో యోహాను, పేతురు మందిరం ఆవరణలో వస్తూ ఉండగా ఒక కుంటివాడు వారి దగ్గర తేరు చూస్తూ ఉన్నాడు. వీరి దగ్గర ఏదో దొరుకుతుందని, వారి దగ్గరికి ఏదో వస్తుందని తేరు చూస్తున్నప్పుడు అపోస్తులు వారి దగ్గరకు వచ్చి, మా దగ్గర అలా చూడొద్దు, మా దగ్గర వెండి బంగారు నాణ్యాలు మా దగ్గర లేవు, కానీ మా దగ్గర ఒకటి ఉంది. చూడండి, ఆతృతగా చూస్తుంటారు సేవకుల వైపు, ఆతృతగా చూస్తుంటారు. ఎందుకో తెలుసా? మనం ఏదైనా ఇస్తామని కాదండి, మన దగ్గర ఉన్న నామము వారికి స్వస్థత కలిగిస్తుందని, మన దగ్గర ఉన్న నామము వారి కుటుంబాన్ని రక్షిస్తుందని, మన దగ్గర ఉన్న శక్తి వారి కుటుంబంలో చేరితే వారు శక్తిని పొందుకొని సకల విధములైనటువంటి శోధల నుండి వారు బయటికి తప్పించగలుగుతారని. హల్లెలూయా. ఈ దినాన మన జ్ఞాపకం చేసుకుంటే, వెండి బంగారు నాణ్యాలు మా దగ్గర లేవు, మా దగ్గర ఒకటి ఉంది. ఏంటంటే యేసయ్య నామములో నువ్వు లేచి నిలబడని తన కుడి చేతినెత్తి పైకి లేపినప్పుడు చూడండి, ఆ కుంటివాడు స్వస్థతను పొందుకున్నాడు. అప్పటి వరకు మందిరము లోపల కూడా అడుగు పెట్టలేనివాడు,
దేవుని స్తుతించడానికి కూడా లోపలికి రానివాడు, దేవుడు ఎలా ఆరాధించాలో తెలియనివాడు, కేవలము దాన ధర్మాల కోసం ఎదురు చూసేవాడు. ఈరోజు యేసు ప్రభు యొక్క గొప్ప శక్తి ఆయనలోకి వెళ్ళిన వెంటనే ప్రభువుని ఆరాధించడం ప్రారంభించాడు, ప్రభువుని విశ్వసించడం ప్రారంభించాడు. గంతులేసుకుంటూ మందిరంలోకి వెళ్ళి ఆయన నోరారా మన హృదయపూర్వకంగా దేవుణ్ణి ఆరాధించడం ప్రారంభించాడు. హల్లెలూయా. ఈ దినాన మనం చేసే గొప్ప ప్రార్థన, మన దగ్గర ఉండే గొప్ప శక్తి ఏందో తెలుసా? దేవుని యొక్క నామము. ఆ నామము కనుక పంచినట్లయితే, ఆ నామము కనుక మనం చూపించినట్లయితే, ఏ విధంగా చూపిస్తాం? చాలామంది ప్రార్థిస్తుంటారు, ప్రభువా నేను ప్రార్థించిన వెంటనే స్వస్థత కలిగించే హృదయం నాకు కావాలి ప్రభువా, నేను ప్రార్థిస్తే దెయ్యాలు పోవాలి, నేను ప్రార్థిస్తే కుంటివాడు లేచి నిలబడాలి, నేను ప్రార్థిస్తే క్యాన్సర్ వ్యాధి పోవాలి, నేను ప్రార్థిస్తే ప్రతి ఒక్కరు స్వస్థతను పొందుకోవాలని ప్రార్థిస్తుంటారు. చూడండి, పేతురు నడిచి వెళుతున్నప్పుడు ఆయన నీడపడి దెయ్యములు పారిపోయాయంట. హల్లెలూయా. ఆయన నీడపడి స్వస్థతను పొందుకున్న వారు ఎంతోమంది ఉంటారు. కారణం, ఆయనలోకి పరిశుద్ధాత్మ దేవుడు వచ్చాడు. పరిశుద్ధాత్మ దేవుడు పేతురుకి ఇచ్చిన శక్తి అది. పరిశుద్ధాత్మ దేవుడు పేతురుకు వసిగిన శక్తి అది. ఈ దినము మనకు దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు శక్తిని అనుగ్రహిస్తాడు. ఎప్పుడు? ఆయన నామాన్ని మనము విశ్వసిస్తే. ప్రభువు నేర్పించినటువంటి ప్రార్థనలో మనం ప్రార్థన చేసుకుంటాం. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును కాక. అట్లాంటి పరిశుద్ధమైన నామాన్ని ఈ దినమును మనము ఏం చేస్తున్నాం? ఈరోజు మన మెప్పుల కోసము, మనము ఎత్తబడాలని, మనము ఎక్కడికో అత్యున్నతమైన స్థితిలోకి వెళ్ళాలని చూడండి, ఆయన హెచ్చవలసి ఉన్నది, మనందరమే తగ్గవలసి ఉన్నది. మనలో ఉండేది మన నామము కాదు, మనలో పనిచేస్తున్నది మన సొంత శక్తి కాదు, మనలో ఉండేది మనం రోజు తినే తిండి వలన వచ్చిన శక్తి కాదు. ఈరోజు దైవజనులు కొంతమంది అద్భుత కార్యాలు చేస్తుంటారేమో, ఇంకొంతమంది ఆకట్టుకోవడానికి కొన్ని విషయాలు, కొన్ని విధానాలు వారు చేస్తున్నారేమో. ఈరోజు నిజముగా దేవుని నామాన్ని నువ్వు పొందుకున్నట్లయితే నీకు ఎవరి సలహా, ఎవరి సహాయం నీకు అవసరం లేదు. నువ్వు ప్రార్థించిన వెంటనే నీకు అది జరుగుతుంది. హల్లెలూయా. ఆ శక్తి దేవుడు మనకిచ్చారండి. ఎవరికి నీకు నాకు మధ్య ఎవరు వారధి లేదు, దేవునికి నీకు మధ్య ఎవరు మధ్యలో సాంగత్యం లేదు. నువ్వే ప్రభువుతో డైరెక్ట్గా ముఖాముఖిగా, నేను నీ బిడ్డని ప్రభువా, నీవు నన్ను ఎలాగూ రక్షించుకున్నావో అలాగున నన్ను రక్షించని నమ్మకంతో, విశ్వాసంతో నువ్వు ప్రార్థించగలిగి ఉండాలి. చూడండి, అన్యులకున్నటువంటి విశ్వాసం మనలో కూడా కొంతమందికి ఉండదు. ఈ మాట మనం చెప్తున్నప్పుడు మత్తయి సువార్త 15వ అధ్యాయము 22వ వచనంలో మనం ఒక స్త్రీని గమనిస్తున్నాం. వెంటనే ఈ కనాను స్త్రీ ఒకటి వచ్చి, ప్రభువా దావీదు కుమారుడా నన్ను కరుణింపుము, నా కుమార్తె దెయ్యము పట్టి బహు బాధపడుచున్నదని కేకలు వేయుచున్నది కనుక ఆమెను పంపివేయమని ఆయనను వేడుకొనగా. శిష్యులు ఏం చేస్తున్నారంటే, అయ్యా ఈమె మనల్ని వేధిస్తుంది, ఈమె మనల్ని శోధిస్తుంది, దయచేసి ఈమెను పంపించేయి అంటే ఆమె ఆ దేవుని వెళ్ళట్లం లేదు. ఎందుకంటే ఆమె విశ్వసించింది ఏమిటంటే, ఈయన వలనే నా కుమార్తెకు స్వస్థత అని. ఆమె విశ్వసించింది, ఈయన ద్వారానే నా కుమార్తె బాగుపడుతుందని. ఈయన ద్వారానే నేను ప్రతి డాక్టర్ దగ్గరికి వెళ్ళానండి, ప్రతి దగ్గరికి వెళ్ళానండి. నా కుటుంబీకులు చాలామందికి చెప్పారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళు, వీళ్ళ దగ్గరికి వెళ్ళు, నీకు నయం జరుగుతుంది, నీ బిడ్డ బాగుపడుతుందని చాలామంది దగ్గరికి వెళ్ళాను. కానీ ఎవరి దగ్గరికి వెళ్ళినా నా బిడ్డ బాగవ్వలేదు. కానీ నేను విశ్వసిస్తున్నా, ఆయన దగ్గరికి వెళితే నజరేయుడైన దావీదు కుమారుడైన యేసయ్యా, నా కుమార్తె నీ వలనే బాగుపడుతుందంటే ప్రభు అంటాడండి. చూడండి, ఆయన ఇజ్రాయేలు ఇంటి వారై నశించిన గొర్రెల యొద్దకే కానీ మరి ఎవరి వద్దకు నేను పంపబడలేదనెను. అయినను ఆమె వచ్చి ఆయనకు మ్రొక్కి, ప్రభువా నాకు సహాయము చేయమని అడిగాను. అందుకు ఆయన, పిల్లల రొట్టె తీసుకొని కుక్క పిల్లలకు వేయట యుక్తము కాదని చెప్పగా ఆమె, నిజమే ప్రభువా,
కుక్క పిల్లలు కూడా తమ యజమానుల బల్ల మీద నుండి పడు ముక్కలు తినును కదా. హల్లెలూయా. చూడండి ఆమె విశ్వాసము చూడండి. నువ్వు కుక్కవి అన్నట్టుగా ప్రభు ఆమెను కుక్కతో సమానంగా పోల్చాడు. నా పిల్లలు రొట్టెని తీసుకొని వారి నోటికాడ తింటున్న తిండిని తీసి నీకు వేయడం తప్పమ్మా, అది తగదమ్మా, నేను అలా చేయకూడదు, అది తప్పు. నా బిడ్డలు నోరారా తినడానికి నేను వారికి సమృద్ధిగా తిండి పెడుతుంటే ఆ తిండిని తీసి నీకు ఇవ్వడం తప్పుగా అంటే ఆమె అంటది, అక్కడ ప్రభు మనసును గెలుచుకుందామె. అయ్యా, పిల్లలు యజమాని యొక్క పిల్లలు తింటున్నప్పుడు బల్ల మీద నుంచి పడిన రొట్టెలు తినే కుక్కనైనా అనుకోండి అయ్యా అన్నప్పుడు ఆయన అంటాడు, అమ్మా నీ విశ్వాసము చాలా గొప్పది. చూడండి ఆమె తగ్గించుకుంది ప్రభు దగ్గర. ఏదేమైనా కానీ మనం తగ్గించుకోవాలి ప్రభు దగ్గర. ఎందుకంటే ఈ లోకములో ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళకుండా మనము ఉండలేము. ప్రతి చిన్న సమస్యకి డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, ఫీజులు దారబోయాలి, వాళ్ళు ఇచ్చే మాత్రలు మనము మింగాలి, అప్పుడే మనకు స్వస్థత కలుగుతుందనే దృఢ విశ్వాసంతో మనం ఉంటాం ఇళ్ళల్లో. గమనించండి. కానీ ఆమె అంటుంది, అయ్యా నేను నిన్ను విడిచిపెట్టి వెళ్ళను, ఎందుకంటే నా బిడ్డకి స్వస్థత కలిగేది నీ ద్వారానే, కాబట్టి నన్ను వదిలి వెళ్ళకొద్ది నాతో చెప్పకండి అయ్యా, నా బిడ్డకి స్వస్థత కలుగుతుందయ్యా అని ఆమె ఏడుకుంటూ ఉంది. చూడండి ఆమె విశ్వసించింది ఆయన నామములో శక్తి ఉందని. యేసు ప్రభులు వారు ఆమెని పక్కకు త్రోస్తూ, తన శిష్యులు పక్కకు త్రోస్తూ ఉన్నా కూడా ఆయన మౌనంగా ఉన్నాడే కానీ నువ్వు వెళ్ళిపోమ్మా అనట్లే. దేవుడికి తెలుసు ఆమె గొప్ప విశ్వాసవంతురాలని. ఈరోజు నీవు దేవుణ్ణి గట్టిగా పట్టుకొని ఉండాలి. ఎవరు చెప్పినా కూడా లేదు లేదు నేను వెళ్ళను, నా దేవుడి దగ్గర గొప్ప నామం ఉంది, ఆయన దగ్గర నాకు శక్తి ఉంది, ఆయన ద్వారా నాకు విడుదల ఉందని మనము నిలబడాలి. ఎవరు చెప్పినా కూడా మనము వెళ్ళిపోకూడదు. ఆలోచించండి, జ్ఞాపకం చేసుకోండి. ఈ ఉదయకాల సమయంలో ఎవరి ద్వారా ఎవరి మాటలన్నా విని మనం తిరిగి వెనక్కి వెళ్ళిపోవాలనుకుంటున్నావేమో. దేవుడు మాకేం చేయట్లేదు, ఆయన వల్ల మాకే స్వస్థతలు కావట్లేదు, ఆయన వల్ల మా కుటుంబాలు ఏం ఆశీర్వాదం అవ్వట్లేదని నీవు ఆలోచిస్తున్నావేమో. దేవుడు మాటలు సెలవిస్తున్నాయి, ఓపిక కలిగి జీవించు. ఆయన మనసు నువ్వు గెలుచుకో. ఒక అన్యురాలు దేవుని మనసును గెలుచుకుంది. ఆయనతో మాట్లాడి, అమ్మా నీ విశ్వాసం చాలా గొప్పదమ్మా, ఇప్పుడే నీ కుమార్తె స్వస్థతను పొందుకుంటుందని ఎలాగైతే చెప్పాడో నీ కుటుంబంలో ఆ విశ్వాసం గట్టిగా ఉండాలి. నీవు కూడా అట్టి విశ్వాసంతో ఉండాలి. ఈ లోకంలో మనకి ఎక్కడికి వెళ్ళినా ఏ విడుదల కలుగదు, కానీ యేసయ్య నామములో మాత్రమే మనకు విడుదల కలుగుతుంది. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో చేతులు జోడిస్తున్నాము. మనందరము వెనకడుగు వేయకుండా ప్రభు వైపు చూస్తూ, ప్రభు కొరకు ఎదురు చూస్తూ, నిజముగా ఆయన నామములో శక్తి ఉంది, ఆ శక్తిని పొందుకున్న మనము కూడా ధన్యులమే. ఆయన శక్తిని పొందుకున్న మనము కూడా గొప్ప స్వస్థతను పొందుకుంటాం. ఆయన శక్తిని పొందుకున్న నా కుటుంబం కూడా ఆశీర్వదింపబడుతుందనే విశ్వాసముతో ముందుకు అడుగు వేద్దాం. ఆయన కృప, ఆయన నామము, ఆయన శక్తి మనల్ని ఆదరించునుగాక. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మీ అందరికీ వందనాలు. ఇప్పటి వరకు యవన దైవజనులు బ్రదర్ షాలేం రాజు గారు ఆయన దేవుని వాక్యాన్ని చక్కగా వివరించారు. 91వ కీర్తన 14వ వచనాన్ని ఆధారంగా చేసుకొని, 91వ కీర్తన అంటే మనకందరికీ తెలిసిన కీర్తనే. మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తుని నీడన విశ్రమించువాడు అనే మాటలు, మహోన్నతుడు సర్వశక్తుడు అనే మాటలు మనం అక్కడ చూస్తున్నాం. అక్కడ రాయబడింది, అతడు నా నామమును ఎరిగినవాడు కనుక అతన్ని నేను ఘనపరుస్తాను. ఐ విల్ ఆనర్ హిమ్. అతడు నా నామాన్ని ఎరిగినవాడు. దేవుని స్తోత్రం. దైవ నామాన్ని ఎరిగిన వాళ్ళుగా, అనగా దైవ నామాన్ని గురించిన అవగాహన కలిగిన వాళ్ళుగా ఉండాలని దేవుని కోరిక. వి షుడ్ హ్యావ్ ద అండర్స్టాండింగ్ ఆఫ్ ద నేమ్ ఆఫ్ ద లార్డ్. దైవ నామాన్ని గురించి ఎరగకపోతే, దేవుడు ఎవరో తెలుసుకోకపోతే, దేవుణ్ణి ఎరగడము అంటే, దేవుని నామాన్ని ఎరగడం అంటే, ఎవరైనా ఇతరులు మనల్ని పిలవడానికి మనకు పేరు ఉంటుంది. నన్ను ఏమని పిలవాలి? నన్ను సంతోష్ అని పిలిచారు. ఇంతకుముందు వాక్యం చెప్పినటువంటి యవన దైవజనులు ఆయన ఏమని పిలవాలి? షాలేం అని పిలుస్తున్నారు. తల్లిదండ్రులు అందరూ ఆయన్ని షాలేం అని పిలిస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో ఆ పేరు పెట్టారు. అనగా ప్రతి వ్యక్తికి ఒక నామం ఉంది. అలాగైతే దేవునికి కలిగిన నామం, దేవుడు తాను బయలుపరిచినటువంటి నామాన్ని, ఆ నామాన్ని ఎరగాలి. అనగా ఆయన వ్యక్తిత్వాన్ని, we should know the personality of God.
దేవుని యొక్క వ్యక్తిత్వాన్ని ఎరగాలి. అప్పుడు ఏం చేస్తాడంటే దేవుడు నేను అతన్ని ఘనపరచెదను. జడ పదార్థంగానో ఘన పదార్థంగా మారుస్తామని కాదు. ఐ విల్ లిఫ్ట్ దెమ్, ఐ విల్ లిఫ్ట్ హిమ్, ఐ విల్ ఎగ్జాల్ట్ హిమ్. అతడు ఘనత లేనివాడుగా ఘనతహీనమైనటువంటి పాత్రగా ఉన్నాడేమో, నా నామాన్ని ఎరిగాడు, నా నామాన్ని తెలుసుకున్నాడు అనే దాన్ని బట్టి అతన్ని నేను హెచ్చిస్తాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అనగా దేవుని వాక్యం ద్వారా దైవనామము, దేవుని నామములో శక్తిని ఎరిగిన వారమై. అపోస్తల కార్యములు 4:12 రాయబడింది, ఒకే ఒక నామము, దెర్ ఇస్ ఓన్లీ వన్ నేమ్, దెర్ ఇస్ ఓన్లీ వన్ పర్సన్. యేసు అనే నామం, జీసస్ అనేటువంటి నామం, యెషువా అనేటువంటి నామం, యేసయ్య అనేటువంటి నామం. ఆ నామాన్ని మనం ఎరగాలి. ఆ నామం వలనే మనకు రక్షణ. మత్తయి సువార్త 15వ అధ్యాయంలో దూర ప్రాంతము నుంచి ఇజ్రాయెల్ దేశానికి పరాయి దేశంలో పక్క దేశం ఉన్నటువంటి తూరు సీదోను ప్రాంతం, సురోఫెనికయ ప్రదేశపు ఆ స్త్రీ అక్కడికి వచ్చి తన కుమార్తెకి ఆమెకున్నటువంటి సమస్యలు యేసు నామములో వెళ్ళగొట్టుకుంది. దేవుని స్తోత్రం. అనగా యేసు నామములో దైవ కార్యాలు జరుగుతాయి. మనం అందుకనే ప్రార్థన చేసేటప్పుడు చివరన యేసు నామములో ప్రార్థించడుగుతున్నాము తండ్రి అని అంటున్నాం. వీఆర్ అప్లయింగ్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఎక్కడికైనా వెళ్ళాం, వెళ్ళి చెప్తున్నాం, ఏమండి ఇది పలానా ఆయనకి కావాలి. ఓహో రైట్ రైట్. మనకందరికీ తెలిసినటువంటి ఉదాహరణే పామ్ సండే అని చెప్పబడినటువంటి, మట్టల ఆదివారం అని చెప్పబడినటువంటి ఆదివారం చదువుకునే లేఖన భాగాల్లో యేసు ప్రభు యొక్క జయప్రవేశం, యెరూషలేము జయప్రవేశ సందర్భంలో 2 శిష్యులను ముందుగా పంపించి చెప్పాడు, బాబు ఎవరైనా మిమ్మల్ని ఏదైనా అడిగితే ఎందుకు విప్పుతున్నారని అడిగితే చెప్పండి ఇది ప్రభువునకు కావలసిందని చెప్పండి. ప్రభు అంటే వాళ్ళకి ఏంటో తెలుసు, ప్రభు అంటే వాళ్ళు ఎరిగి ఉన్నారు కనుక వాళ్ళు అభ్యంతరం పరచరు, వాళ్ళు ఆటంకపరచరు. లేదు మేము ఇవ్వలేము, సారీ అప్పుడు అని ఉండొచ్చు, మాకు కుదరదు అని అనరు. కనుక వాళ్ళు వదిలిపెడతారు, వాళ్ళు అభ్యంతరపరచకుండా మారు మాట్లాడకుండా దాన్ని పంపిస్తాను చెప్పి ప్రభువు అనే నామాన్ని, ప్రభువు నామాన్ని, ప్రభువును గురించిన ప్రస్తావన చేస్తున్నారు. ఎవరైతే కట్టి ఉన్నారో, ఎవరైతే బంధించి ఉంచున్నారో, బంధించబడిన స్థితిలో ప్రభు నామాన్ని, ప్రభు పేరును ప్రస్తావిస్తే, నేను అప్పుడప్పుడు దగ్గరలో ఉన్న షాపుకి చెప్తాను, బాబు వెళ్ళండి అక్కడికి వెళ్ళండి, నా పేరు చెప్పండి అంటే నా పేరు ఏదో గొప్ప పేరని కాదు, నాకు అంగడి వ్యక్తితో, ఆ దుకాణంలో లేదా షాపులో వ్యక్తితో పరిచయం కాబట్టి ఆ పరిచయాన్ని బట్టి సంతోష్ తరపున వచ్చారు, రైట్ రైట్ ఓకే తీసుకొని వెళ్ళండి అని అంటున్నారు. ఒక మనిషి నామంలో కొద్ది ఇన్ఫ్లుయెన్స్, కొద్ది ప్రభావం ఉన్నట్లయితే ప్రభు యొక్క నామంలో ఎంతో శక్తి ఉంది. యేసు నామంలో శక్తి ఉంది, యేసు నామంలో స్వస్థత ఉంది. అపోస్తల కార్యములు 3వ అధ్యాయంలో మనం చూసుకున్నాం గత దినాల్లో ఎపిసోడ్లో కూడా. ప్రభువు నామమున వాడు నిడిచాడు. హీ కుడ్ వాక్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. 3వ అధ్యాయము 16వ వచనంలో, సహోదరులారా ఇశ్రాయేలు ప్రజలారా గుర్తుపెట్టుకోండి, యేసు అనేటువంటి నామము వీడిని బలపరిచింది. ద నేమ్ ఆఫ్ జీసస్ ఎంపవర్డ్ దిస్ మ్యాన్. పుట్టినది మొదలుకొని కుంటివాడైనటువంటి ఆ వ్యక్తిని, నడవలేని వ్యక్తి అయినటువంటి ఆ వ్యక్తిని నడిపింపజేసింది, వాడిని బలపరిచింది, వాడిని నడిపింపజేసింది. ఈ వాక్యం వింటున్నటువంటి దేవుని బిడ్డలారా, దేవుని నామం ద్వారా, దేవుని నామంలో శక్తిని మనం ఎరిగి ఉండాలి. ఈ మాట చెప్పినప్పుడు నాకు ఒక మాట గుర్తొస్తుంది. యోహాను సువార్త 17వ అధ్యాయం 26వ వచనంలో చివరి వచనాల్లో చివరి మాట 26వ వచనంలో అంటాడు, నేను నీ నామాన్ని వారికి తెలియజేశాను. I revealed the name of the Lord, name of your name. నీ నామాన్ని నేను వారికి తెలియజేశాను. అంతటితో అయిపోలేదు, ఇంకనూ తెలియజేస్తాను. I will reveal that name more. నామాన్ని గురించిన ప్రత్యక్షత కొద్దిగా పాక్షికంగా జరిగింది, కానీ నామాన్ని గురించిన ప్రత్యక్షత సంపూర్ణంగా జరగాలి, స్తోత్రం అని అక్కడ చెప్పబడ్డాన్ని మనం చూస్తున్నాం. దేవుని స్తోత్రం. కాబట్టి యేసునామములో శక్తి ఉంది. మనం అందుకని యేసునామములో దయ్యములు పారిపోతున్నాయి, స్తోత్రం. వెన్ వి స్టాండ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, యేసునామములో మనం నిలబడినప్పుడు సాతాను శక్తులు పారిపోతున్నాయి. యేసు అంటే భయం వాళ్ళకి. కారణం ఏంటంటే వాళ్ళ గురువు గారైనటువంటి అపవాది శక్తుల యొక్క, లేకపోతే ఆ దురాత్మల యొక్క గురువు అయినటువంటి అపవాదిని, సాతానుని ఆయన చితక తొక్కాడు, చితక తొక్కబోతున్నాడు.
కనుక వాడి యొక్క అనుచరులు భయపడిపోతున్నారు. స్తోత్రం, హల్లెలూయా. యేసు నామములోని శక్తి, యేసు నామ ఉచ్చారణ ద్వారా, యేసుని నామమును ఉచ్చరింపగానే సాతానుని సైన్యము వణుకుచున్నది. స్తోత్రం. కాబట్టి యేసు నామమే మనకు ఈ ఆత్మ సంబంధమైనటువంటి యుద్ధంలో, ఆత్మ సంబంధమైన పోరాటంలో, ఈ స్పిరిచువల్ వార్ఫేర్లో ద నేమ్ ఆఫ్ ద లార్డ్ ఈజ్ ఎ వెపన్ టు అస్, మనకు ఒక ఆయుధముగా ఇవ్వబడింది. అందుకనే మనకందరికీ తెలిసిన మాట సామెతల గ్రంథము 18వ అధ్యాయం 10వ వచనం, యెహోవా నామము బలమైన దుర్గము, నీతిమంతుడు అందులో ప్రవేశిస్తాడు, సురక్షితంగా ఉంటాడు. అనీతిమంతులో, దుర్మార్గులో, దుష్టులు ఆ నామంలో ప్రవేశించలేరు. ఆ వ్యక్తిత్వంలోకి, ఆ వ్యక్తిలోకి, ఆయనలోకి ప్రవేశించలేరు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. యేసు నామములో శక్తిని మనం తెలుసుకున్నాం కనుక యేసు నామములో ఆ శక్తిని గురించినటువంటి ఉచ్చారణ మనం చేయాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి యేసు నామానికి ఉన్న శక్తిని మనం గ్రహిద్దాం. సాతాను యొక్క దుర్గములు పడగొట్టగలిగినటువంటి నామములోని శక్తి, ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ దేర్ ఈస్ పవర్, ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. దయచేసి తలలోంచండి, కళ్ళు మూసుకోండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. యేసునామంలోని శక్తి, అయితే యేసునామాన్ని గురించిన ప్రత్యక్షత మనకు ఇంకా ఎక్కువ కలుగునట్లుగా ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన మా దేవా, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ సమయంలో మీరు మాకు వినిపించిన మాటల కొరకే మీకు వందనాలు. యవన దేవజనులు, మా ప్రియ సహోదరులు బ్రదర్ షాలేం రాజు గారి కొరకే మీకు వందనాలు. ఆయన మీరు దీవించండి. రాబోయే దినాల్లో ఆయన ఇంకా బలంగా వాడుకోండి ప్రభా. ఆయన కొరకు, ఆయన కుటుంబం కొరకు, కుటుంబ సభ్యుల కొరకు, ఆయన పరిచర్య కొరకు, ఆయనకు అప్పగించిన పరిచర్య అంతటి కొరకే మీకు వందనం చేస్తున్నాం తండ్రి. మీకు వందనం చేస్తున్నాం. ఇలాగా ఈ వేదిక మీద ఆయన హెచ్చవలసి ఉన్నది అనేటువంటి కార్యక్రమంలో ఇంకా అనేక మంది దేవజనులు, వేరు దేవజనులు రావాలని ఆయన, వాళ్ళు వచ్చి మీ మాటలు బోధించాలి. మేము ఎవరు బోధించినా మీ నామాన్ని బోధిస్తున్నాం, మీరు అనుగ్రహించిన ప్రత్యక్షతలను బోధిస్తున్నాం కనుక ప్రభువా, బోధకులు ఎంతమంది ఉన్నప్పటికీ బోధ మాత్రం ఒకటే, సందేశకులు ఎంతమంది ఉన్నప్పటికీ సందేశం మాత్రం ఒకటే. అది నీ గురించిన సందేశము, నీ గురించిన బోధ అనే విషయాన్ని మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం తండ్రి. మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ సమయంలో యేసు నామములో స్వస్థత అవసరమైన వాళ్ళు ఉన్నారు కొంతమంది, వారి కొరకు మేము ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాం. యేసు నామములో దురాత్మలను వెళ్ళగొట్టేటువంటి శక్తి ఉందని ప్రజలు గ్రహించగలటం సహాయం చేయండి. యేసు నామములోని రక్షణ, యేసు నామములోని బలం, వీటన్నిటిని మేము గ్రహించగలటం సహాయం చేయమని అడుగుకుంటూ, మా ఆత్మీయ నేత్రములు వెలిగింపజేయమని, తెరవ చేయమని అడుగుకుంటూ, సకల ఘనత, మహిమ, ప్రభావం మీకు ఆరోపిస్తూ మా ప్రభువును ప్రియరక్షకుడైనటువంటి యేసు క్రీస్తు నామములోనే ప్రార్థించడుగుతున్నాం మా పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్రం. మీ అందరికీ వందనాలు. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. ప్రభు చిత్తమైతే రేపటి ఎపిసోడ్లో రేపు ఉదయకాలం కలుసుకుందాం. హల్లెలూయా, స్తోత్రం. ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613 మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.